ఆఫీస్ వర్డ్ చెప్పాను. ఇక్కడికి వెళ్ళి మనం వ్యూకి వెళ్తాం. వ్యూ అంటే చూడడం. మనం ఏదైతే చూడాలనుకుంటున్నామో దట్ ఈస్ వ్యూ. ఇక్కడ మనము మన పేపర్స్ ని ఎలా చూడొచ్చు, ఇక్కడ మనకి ఎంఎస్ వర్డ్ అన్నది మనకి 5 రకాల వ్యూస్ ని ఆఫర్ చేస్తుంది. 5 types of views are offered by MS Word. అర్థమైంది కదా? అయితే ఏటా వ్యూస్ చూడండి. వ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత చార్ట్ ఓపెన్ అవుతుంది. ఈ చార్ట్ లోని మనకి ఫస్ట్ 5 వ్యూస్. ఫస్ట్ వన్ ఇస్ నార్మల్ వ్యూ, వెబ్ లేఅవుట్ వ్యూ, ప్రింట్ లేఅవుట్ వ్యూ, రీడింగ్ లేఅవుట్ అండ్ అవుట్లైన్. 5 రకాల వ్యూస్ ఉన్నాయి. సరే, ఈ వ్యూస్ అంటే ఏంటో చెప్తాను. చూడక ముందు కొంత డేటా రాద్దామా. నేను కొద్ది డేటా రాశాను. ఈ డేటా చూడండి, ఏటా వ్యూస్ చూడండి. ఇప్పుడు నేను ఫస్ట్ సారి వ్యూకి వెళ్ళి నార్మల్ మీద క్లిక్ చేస్తాను. నార్మల్ మీద క్లిక్ చేస్తే నాకు నా పేపర్ ఇలా కనిపిస్తుంది. సెకండ్ వ్యూ, వెబ్ లేఅవుట్ వ్యూ. పేపర్ ఇలా కనిపిస్తుంది. అంటే చూడండి, మొత్తం లైన్స్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్తున్నాయి. వెబ్ అంటే ఇంటర్నెట్ లో పేజ్ నెంబర్స్ అయితే ఉండవు. అలా నువ్వు కిందకి వెళ్తుంటే అది ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుందో అక్కడి వరకు వెళ్తూనే ఉంటావు. అది ఎండింగ్ ఉండదు. దానికి వెబ్ లేఅవుట్ అంటాం. దీనికి కూడా పేజ్ నెంబర్లు ఎండింగ్ అంటూ ఏటి ఉండదు. చూడండి, దీని పేజ్ నెంబర్స్ అయితే ఉన్నాయా, ఏట్లేవు. ఎండింగ్ అంటూ ఏటి ఉండదు దీనికి. అర్థమైంది కదా? అలా రాస్తుంటే వెళ్తూనే ఉంటాం అనమాట. అదే మీరు ప్రింట్ లేఅవుట్ వ్యూలోని మీరు ఏదైతే రాశారో ఒక ఐడియా వస్తుంది. ప్రింట్ తీస్తే ఎలా కనిపిస్తుంది అని ఒక ఐడియా మీకు రాబోతుంది. చూసారా, ఇక్కడ వ్యూ మారింది. ఓ, ఇదంతా ఒక పేజ్లో వచ్చింది. అలా ఇంకా ముందుకు రాసుకుంటూ వెళ్ళామనుకోండి, రెండో పేజ్కి వెళ్తుంది. చూడండి, అలా 3, 4, 5, 6, 7, 8 ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్ మనం రాసుకుంటాం. ఇప్పుడు ఎన్ని పేజీలు రాస్తాం? మొత్తం 18 పేజీలు రాస్తాం. తెలుసు కదా, 18 పేజెస్. ఇక ఇక్కడ చూస్తే ఈ వెనకాల ఉన్న 18 అన్నది టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ మీరు రాసింది. ముందున్న 18 అన్నది మీరు ఇప్పుడు ఎన్నో పేజ్ చూస్తున్నారో అది సూచిస్తుంది అనమాట. అర్థమైందా? అలాగా చూడండి, మనం ఇక్కడ క్లిక్ చేస్తే అట్ ప్రెజెంట్ యూఆర్ వాచింగ్ 15th పేజ్ అవుట్ ఆఫ్ 18 పేజెస్. దీనికి మనము ప్రింట్ లేఅవుట్ వ్యూ అంటాం. మళ్ళీ వ్యూకి వెళ్దాం. మరొక మార్క్స్ రీడింగ్ లేఅవుట్. రీడింగ్ లేఅవుట్ లో మీకు మీ పేపర్ ఇలా కనిపిస్తుంది. అర్థమైంది కదా? చదవడానికి అనుకూలంగా ఉంటుంది ఇది రీడింగ్ లేఅవుట్, పుస్తకం లాగా. అలాగా మీరు మౌస్ తాలూకు స్క్రాల్ బటన్ తిప్పుతుంటే అక్కడ పేజెస్ కూడా తిరుగుతున్నాయి. అలా వెనక ముందు తిప్పుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఈ వ్యూ క్లోజ్ చేయడానికి ఇక్కడ క్లోజ్ అంటాం. ఆ తర్వాత అన్నింటికంటే లాస్ట్ కి మరొక వ్యూ ఉంది. రీడింగ్ లేఅవుట్ తర్వాత అవుట్లైన్. అవుట్లైన్ నుండి వెబ్ లేఅవుట్ సుమారు ఒకలాగే ఉంటాయి. కానీ ఇందులో పేజ్ నెంబర్స్ తెలుస్తున్నాయి మనకి. ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఎన్నో పేజ్ చూస్తున్నామో ఆ వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అవుట్లైన్. అయితే వీటిలో అన్నిటికంటే బెస్ట్ వ్యూ ప్రింట్ లేఅవుట్ లో పెట్టుకోండి. మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. శుభ్రంగా మీ పేపర్ నీట్గా కనిపిస్తుంది మొత్తం. ప్రింట్ లేఅవుట్ వ్యూలోని మీకు ఒక ఐడియా అయిపోతుంది, మీ పేపర్ ఎలా కనిపించబోతుంది అన్న ఒక ఐడియా అన్నది మీకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అనమాట. క్లియరా? నెక్స్ట్ ఇందాకలే చెప్పుకున్నాం టాస్క్ పేన్. Ctrl+F1. సపోజ్ యూ వాంట్ టు సీ ద టాస్క్ పేన్ బార్, దెన్ జస్ట్ ప్రెస్ Ctrl and F1. వచ్చిందా? దీన్ని మనం టాస్క్ పేన్ అంటాం. దీని తాను పని ప్రస్తుతానికైతే వేయట్లేదు, దాని తర్వాత ముందుకు వస్తుంది. మళ్ళీ Ctrl+F1 అంటే పోతుంది. ఆ తర్వాత టూల్ బార్స్. కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సార్, ఇక్కడ నాకు డ్రాయింగ్ టూల్ బార్ లేదు అంటారు. లేకపోతే ఏదో ఒక టూల్ బార్ కనిపించట్లేదు, ఆ వర్క్స్ కి సంబంధించిన టూల్ బార్ కనిపించట్లేదు. సో మీరేం చేయాలి? ఆ టూల్ బార్ ని చూడాలి. చూడడానికి ఏంటంటాం? వ్యూ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు మూవ్ టు వ్యూ. ఆ తర్వాత టూల్ బార్స్కి వెళ్ళి ఆ టూల్ బార్ పేరేంటి ఏదైతే కనిపించట్లేదు? డ్రాయింగ్. ఇక్కడ ఈ పట్టికి కొద్దిగా అర్థం చేసుకోండి. ఏ టూల్ బార్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయో దాని ఎదురుగా ఒక రైట్ మార్క్ ఉంది. రైట్ మార్క్ ఉన్నది అంటే ఆర్ట్ టూల్ బార్ యాక్టివ్గా ఉన్నాయి. సో ఇప్పుడు నేను డ్రాయింగ్ కూడా క్లిక్ చేశాను. చూడండి, డ్రాయింగ్ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఖచ్చితంగా డ్రాయింగ్ టూల్ బార్ మీద కూడా రైట్ మార్క్ వచ్చి ఉంటుంది. సో యాక్టివ్ టూల్ బార్స్ ఆర్ సింబల్ విత్ రైట్ మార్క్స్ అనమాట. అర్థమైందా? ఇది ఇక్కడికి అయింది టూల్ బార్స్. ఏ టూల్ బార్ అయినా సరే అలాగే చూసుకోవచ్చు. వ్యూకి వెళ్ళి టూల్ బార్స్ తర్వాత వస్తుంది రోలర్. రోలర్ అంటే స్కేల్. ఇక్కడ మనకి స్కేల్ చూస్తున్నారా? సపోజ్ ఈ స్కేల్ మీకు ఇప్పుడు చూడడానికి ఇష్టం లేదు, లేకపోతే మీకు అవసరం లేదు, ఆ స్కేల్ తీసేయాలనుకుంటున్నారు. ఉంది కాబట్టి తీసేద్దాం. రోలర్ మీద క్లిక్ చేస్తే సో నవ్ యూ కాంట్ సీ ఎనీ మోర్ స్కేల్ లేదు మరి అక్కడ చెరిగిపోయింది.
మళ్ళీ మీకు ఆ స్కేల్ కావాలి. సో యూ హ్యావ్ టు గో టు వ్యూ, దెన్ గో టు రూలర్. రూలర్ అన్నది ఒక టూల్ బార్ కాదు, అందుకని టూల్ బార్కి వెళ్ళి అక్కడ రూలర్ ఎదుకెక్కండి, అర్థమైంది కదా. ఇది ఒక ఆప్షన్ అయితే. సో రూలర్ వ్యూకి వెళ్ళండి. తర్వాత వస్తుంది డాక్యుమెంట్ మ్యాప్, థంబ్నెయిల్స్. ఈ రెండు ఆప్షన్స్ పెద్దగా అవసరం అయితే ఎటు ఉండవు, అయినప్పుడు కూడా చూడండి. ఎప్పుడైనా సరే డాక్యుమెంట్ మ్యాప్ మీద క్లిక్ చేస్తే మీ పేజ్ ఇలా వచ్చేస్తుంది ఒక సైడ్కి. ఇది పోగొట్టుకోవాలి అంటే ఒకవేళ మీ పేజ్ ఎలా డిస్ప్లే అవుతుంది అంటే వ్యూకి వెళ్ళి డాక్యుమెంట్ మ్యాప్ మీద క్లిక్ చేస్తే పోతుంది. అలాగే థంబ్నెయిల్స్ మాత్రం కొద్దిగా అవసరం ఉంటుంది. థంబ్నెయిల్స్ అన్నది ఏ పేపర్లో ఏం వర్క్ చేస్తున్నారు అనేటటువంటి ఒక రఫ్ ఐడియా అన్నది మనకి ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక 5-6 పేపర్లో యూజ్ చేస్తాను, ఎక్కువ యూజ్ చేయను. తగినవని చేర్పద్దామా, 5 పేపర్లు యూజ్ చేద్దాం, 5 యూజ్ చేద్దాం. 5 పేపర్ 5 కంటే దిగువన్నీ సెలెక్ట్ చేసుకొని చెరిపియాలి. చెరపడానికి ఏం చేస్తాను, అవసరం డిలేట్ సెలెక్ట్ చేసుకుని డిలేట్, Ctrl+X అన్నారు కట్ అయిపోద్ది. అది అర్థమైంది కదా. కట్ కాదు, మనకి పూర్తి చెరిపోయాలి కాబట్టి డిలేట్ అనేస్తే మొత్తం చెరిపోయి టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ 5 ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ ఫస్ట్ పేజ్లో డిలేట్ చేశాను, కలర్ చేంజ్ చేస్తాను. అన్ని పేజెస్లోనూ ఒక్కొక్క కలర్ చేశాను. ఇలా ఎందుకు చేస్తున్నాను అంటే కేవలం తేడా తెలియడానికి, ఏది జరుగుతుందో అన్నది మీకు తెలియడానికి. అంటే ఏ పేజీలో ఏది జరిగిందో అన్నది మీకు రఫ్ ఐడియా వచ్చేస్తుంది అనమాట. చాలా స్పీడ్ ఉంది. ఇది ఆఖరి పేజ్. సో ఇలాగా ప్రతి ఒక్క పేజ్ మీద ఒక్కొక్క కలర్ నేను డిస్ప్లే చేశాను. ఇప్పుడు వ్యూకి వెళ్ళి థంబ్నెయిల్స్ అంటాను. థంబ్నెయిల్స్ అంటే ఒక రఫ్ ఐడియా ఏ పేజ్ మీద ఏం వర్క్ ఉంది అనేది నాకు ఎక్కడ దొరుకుతుంది, అర్థమైంది కదా. సపోజ్ నేను ఈ ఫస్ట్ పేజ్ చూడాలంటే 1 మీద క్లిక్ చేస్తాను, నాకు అక్కడ ఫస్ట్ పేజ్ ఓపెన్ అయిపోయింది. థర్డ్ పేజ్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేస్తాను, థర్డ్ పేజ్ ఓపెన్ అయిపోయింది. అలాగే 5th or 6th పేజ్ ఓపెన్ చేయాలంటే 4th, 5th పేజెస్ ఓపెన్ చేయాలంటే కిందకి వెళ్తాను. దిస్ ఈజ్ 4th పేజ్, దిస్ ఈజ్ సో యూ కెన్ సీ 4th పేజ్. ఆఖరి పేజ్కి వెళ్ళాలంటే ఇక్కడ, ఆఖరి నుంచి ఫస్ట్ పేజ్కి వెళ్ళాలంటే ఇక్కడ. అయితే థంబ్నెయిల్ అంటే ఏ పేజీలోని ఏం వర్క్ చేస్తున్నారో అనే ఒక రఫ్ ఐడియా తెలియడానికి మనం థంబ్నెయిల్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైల్కి వెళ్ళి ఇక్కడ ఇది మరి అవసరం లేదంటే వ్యూకి వెళ్ళి థంబ్నెయిల్స్ మీద క్లిక్ చేస్తే పోతుంది, అర్థమైందా. మళ్ళీ వ్యూకి వెళ్ళండి, వ్యూలోనే థంబ్నెయిల్స్. తర్వాత వస్తుంది హెడర్ అండ్ ఫూటర్. హెడర్ అండ్ ఫూటర్ అంటే ఏంటంటే హెడర్ మరియు ఫూటర్లోని మీరు ఏ డాక్యుమెంట్ అయితే రాస్తారో, ఏదైతే టైప్ చేస్తారో అవి అన్ని పేజెస్ మీద కూడా ఒకేలాగా డిస్ప్లే అవుతాయి. అంటే ఏ టాపిక్ అయితే ప్రతి ఒక్క పేజ్ మీద కూడా మీకు కావాలనుకుంటున్నారో వాటిని అదే హెడర్ అండ్ ఫూటర్గా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఏమి సార్, అది ఎలాగ సార్. సపోజ్ నేనేంటి అనుకుంటున్నాను, ఇక్కడ 5 పేజీలు టైప్ చేశాను కదా, 5 పేజీల్లో కూడా నా ఇన్స్టిట్యూట్ పేరు నాకు కావాలి, అర్థమైంది కదా. ఇన్స్టిట్యూట్ పేరు, ఊరి పేరు నాకు 5 పేజీల్లో కూడా కావాలి, కానీ నేను మాట్లాడితే టైప్ చేయకూడదు. సో అలాంటివి ఏదైనా కావాలి అంటే నేనేం చేస్తాను, వ్యూకి వెళ్ళి హెడర్ అండ్ ఫూటర్ మీద క్లిక్ చేస్తాను. హెడర్ అండ్ ఫూటర్ మీద క్లిక్ చేస్తే హెడర్ అంటే పేపర్ తలభాగంలో నాకు ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ పేరు కావాలి. అలాగే దిగుకి వెళ్దాం, పాద భాగంలోని ఊరి పేరు కావాలి. అయిన తర్వాత క్లోజ్ అంటాం. ఇక్కడ క్లోజ్ అంటే చూడండి, తల భాగంలోనే నాకు ఇది వచ్చింది, పాదం భాగంలోనే, పాదంలో కూడా అదే రాస్తాను, కంచిలు రాయలేదా, సరే ఇక్కడ కంచిలు అని రాసేస్తాను. ఊరి పేరు రాస్తే ఇక్కడ క్లోజ్ అన్నాను. సో తల భాగంలోనే అది వచ్చింది, పాదం భాగంలోనే కంచిలు అని వచ్చింది. అలాగే నేను రాసిన ఒకసారి కానీ అన్ని పేజీల మీద కూడా ఆటోమేటిక్ అప్డేట్ అయిపోయాయి. అంటే ఏ విషయాన్నైతే నేను ప్రతి ఒక్క పేజ్ మీద కూడా ఒకేలాగా చూడాలనుకుంటానో వాటిని నేను హెడర్ అండ్ ఫూటర్లో రాసుకుంటాను. అలా అన్ని పేజెస్ ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది. అలాగే ఇవి 5 పేజీలు రాసింది కదా అంటే 5 పేజీల మీద ఉంటుంది కదా అంటే కాదు, నువ్వు మళ్ళీ 6వ పేజీకి వెళ్తే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది, నువ్వు రాయక్కర్లే. ఎన్ని పేజీలు వెళ్తుంటే అన్ని పేజీల మీద కూడా కొత్తగా అది తయారైపోతుంది, వైరస్ లాగా, అర్థం కదా. ప్రతి ఒక్క పేజ్ మీద కూడా వెళ్ళిపోతుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ హెడర్ అండ్ ఫూటర్. హెడర్ అండ్ ఫూటర్లో ఇంకా చాలా రకాల పేజ్ నెంబర్స్ ఇవన్నీ ఇన్సర్ట్ చేయడం చేసుకోవచ్చు మనం, దాన్ని ఇవాళ కాదు మరి అది రేపు చెప్తాను లేదు, అర్థం కదా. సో ఇది ఇవాళ ఇక్కడితో క్లోజ్ చేద్దాం.